నాకెందుకో రాకేష్ త్వరలోనే మన సినిమా ఇండస్ట్రీలో లిరిక్ రైటర్గా కనిపిస్తాడేమో అనిపిస్తోంది. ఓకే, గుడ్ ఈవినింగ్ వరంగల్. ఎస్, గుడ్ ఈవినింగ్. వరంగల్ అంటేనే పోరుగడ్డ. అటువంటి వరంగల్కి విచ్చేసిన ఈనాటి జాతిరత్నం మన నవీన్ పోలిశెట్టికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. ఆయన మీద ఒక మంచి కవిత వస్తుంది. నవ్వులే ఆయుధంగా తెరపైకి వస్తాడు, బుద్ధి బలంతో పాత్రలకు ప్రాణం పోస్తాడు. ఆచార్య సాయి శ్రీనివాస్ ఆత్రేయ డిటెక్టివ్ నటనతో మెప్పించి జాతి రత్నంతో సినీ చరిత్రను నవ్వుల అలజడిని సృష్టించి లవ్వుకే లాజిక్ను చూపుతూ యువత హృదయాన్ని కొల్లగొట్టిన మన శెట్టి నవీన్ పోలిశెట్టి. వామ్మో. ఈనాడు ఇంకొంది సార్, ఇంకొంది. ఉందా? ఓకే. కూర్చో నవీన్, కూర్చో. అయితే కూర్చుంటా. టాలెంట్ ఉంటే సరిపోదు, టైమింగ్ ఉండాలి. అది ఉంటేనే జాతి రత్నం అవుతాం. ఓకే, కాబట్టి ఈనాటి వరంగల్ జాతి రత్నం మన శెట్టి నవీన్ పోలిశెట్టి. థ్యాంక్ Thank యూ. you. ఇంకా ఉందా? అనగనగా ఒక రాజు వరంగల్కు వచ్చాడు ఈ రోజు. సంక్రాంతికి నవ్వుల వర్షంతో పోదాం మనందరం ఒక రోజు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉందా? అయిపోయింది సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ నా పేరు రాకేష్. రాకేష్. పాన్ ఇండియా సినిమాల లాగా నీ కవిత్వాలు కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అమ్మాయిల కంటే నీ కవిత్వమే బాగుంది, నువ్వు అమ్మాయి అయితే బాగుండేది. థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్ని చేసుకుంటున్నాను. ఏమన్నాడు? నిన్నే చేసుకుంటాడంట. కూర్చో. నన్ను చేసుకుంటావా? అమ్మాయి ఓ, నువ్వు అమ్మాయి అది స్పెసిఫై చేయ వాళ్ళకి. అది మింగేసావు. మెయిన్ పార్ట్ చెప్పు. అవును సార్, అవును. రాకేష్ సార్, నాకు మళ్ళీ కాల్ చేయకు, కూర్చో. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకెందుకో రాకేష్ త్వరలోనే మన సినిమా ఇండస్ట్రీలో లిరిక్ రైటర్గా కనిపిస్తాడేమో అనిపిస్తోంది.